ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి వాగ్దానం యెహెజ్కేలు 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసేదను. ప్రియులారా, ఇప్పుడున్న ఆశీర్వాదము కంటే నీ నిజ జీవితంలో, నీ కుటుంబంలో కానీ, మరి నీ బిడ్డల విషయమే కానీ, నీ యొక్క పరిస్థితుల విషయమే కానీ ఇప్పటికంటే అధికమైనటువంటి మేలు దేవుడిని కలుగ చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు బలపరచబడాలని, బలం పొందాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మరి 12, 13, 14 తారీఖులలో మరి నజరేయ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు స్తుతి ఆరాధన సువార్త ఉజ్జీవ సభలు. ప్రియులారా, మరి గుంతకల్లు అనగా అనంతపురం డిస్టిక్ మరి నజరేయ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు స్తుతి ఆరాధన ఉజ్జీవ సభలకు ప్రతి ఒక్కరూ మరి పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు ప్రభా. మరి తండ్రి, ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీరు రెక్కల చాటును భద్రపరచండి ప్రభా. మునుపుటి కంటే అధికమైన మేలు చేత నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. మరి తండ్రి, సభల విషయమే ప్రార్థిస్తున్నాం నాయన. దయగల తండ్రి, 12, 13, 14 తారీఖుల్లో ప్రభా మరి తండ్రి స్తుతి ఆరాధన ఉజ్జీవ సభలలో అనేకులు పాలు పంపులు పొందుతున్నారు నాయన. మరి అనేకమైనటువంటి నీ ప్రియ బిడ్డలైన వారిని మీరు తీసుకుని రండి. ఈ యొక్క ప్రభా మరి స్తుతి ఆరాధన ఉజ్జీవ మహాసభలను ఘనముగా జరిగించండి ప్రభా. అనేకమైనటువంటి ప్రజలను మీ సన్నిధికి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామానికి ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.